అందరికీ నమస్తే అండి. నేను మీ వంశీకృష్ణ. ఈరోజు ఈ వీడియోలో కొంచెం సెన్సిటివ్గా ఉంటుందేమో, చాలామంది నన్ను తిట్టుకోవచ్చు, కానీ నిజాలు మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. జగనన్న చూసి నేర్చుకో, అమ్మా అన్న లెజనవా, దండం తల్లి నీకు, శభాష్ అన్నా లెజనోవా, కొణిదెల అన్నా లెజనోవా. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, జగనన్న చూసి నేర్చుకో అని. తిరుమల తిరుపతి డిక్లరేషన్ చాలా ఇంపార్టెంట్. అన్య మతస్థులకు సంబంధించి ఆ ఫార్మాలిటీస్ ఏదైతే ఉంటాయో అది పూర్తి చేయాలి, అందరికీ తెలిసిందే. ఆ డిక్లరేషన్ గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఇవ్వాల. పైగా డిక్లరేషన్ ని వ్యతిరేకించారు కూడా చాలాసార్లు. డిక్లరేషన్ ఇవ్వకపోగా చాలాసార్లు గత 5 ఏళ్లలో మనం చూసిందేంటి? గత 5 ఏళ్లలో మనం ఎలాంటి విన్యాసాలు, ఎలాంటి చిత్రాలు చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో? ఆలోచించండి ఒక్కసారి. సనాతన హిందూ ధర్మాలని మంట కలిపే రకంగా ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు, ఏదైతే వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఏదైతే తిరుమల యొక్క రూపం ఏదైతే ఉందో, తిరుమలని ఆర్టిఫిషియల్ గా వాళ్ళ ఇంటి గుమ్మాల దగ్గరే ఏర్పాటు చేసుకొని అక్కడే ధర్మాలని మంట కలిపేలాగా ప్రవర్తించడం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఒకటేంటి, ప్రసాదాలని టిష్యూ పేపర్లో పెట్టి తిన్నట్లుగా నటించడం గుర్తొచ్చిందా? తీర్థం ఇస్తే తీర్థాన్ని తీసుకోకపోవటం, పండగలు వస్తే కళ్యాణాలు, శ్రీవారి కళ్యాణం అలా జరిగేటప్పుడు యాక్చువల్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ధర్మం ఏంటి? సతీ సమేతంగా వెళ్ళి అక్కడ బట్టలు, ఏదైతే పట్టు వస్త్రాలు ఉంటాయో పట్టు వస్త్రాలు సమర్పించాలి. కానీ గత 5 ఏళ్లలో ఏ రోజన్నా భారతీదేవి గారు అక్కడికి వచ్చారా? పట్టు వస్త్రాలు సమర్పించారా? ఏదైనా హిందూ సాంప్రదాయాలను పాటించారా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తారు, నేను హిందువుని. కానీ క్రిస్టియానిటీ మతం తీసుకున్న రైట్ కాదంటలా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం తిరుపతిలో ఉన్నటువంటి డిక్లరేషన్, టీటీడీ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ కూడా వ్యతిరేకించావే నువ్వు. కానీ ఈరోజు దేశం కాని దేశం, ఎక్కడో మనకి తెలియనటువంటి, అంటే ఎక్కడో సుదూరంగా ఉన్నటువంటి దేశం, మన భారతీయ సాంప్రదాయాలకి భిన్నంగా పెరిగినటువంటి వాతావరణం, అలాంటి వాతావరణంలో పెరిగినటువంటి కొణిదెల అన్నా గారు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో, ఆమె ఒక హిందూ స్త్రీగా భారతీయురాల్లాగా ప్రవర్తించేటటువంటి తీరు అందరికీ హర్షణీయం. అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అన్నా గారికి, అన్నా లెజనోవా గారికి. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, సింగపూర్లో ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారి కుమారుడు చదువుతూ ఉన్నారో ఆ యొక్క స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో చిన్న చిన్న గాయాలు తగిలాయి. మరి ఎలా అనుకున్నారో ఏమో తెలియదు, కానీ గాయాలు తగిలిన దాని మీదతో పడినటువంటి మనక్షోభ ఏదైతే ఉందో, బతికించాడు ఆ భగవంతుడే అని ఎప్పుడైతే నమ్మారో తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చారు. తల నీలాలండి, ఆడవారు సాధారణంగా తల నీలాలు ఇవ్వడానికి చాలా బాధపడతారు. వాస్తవానికి మీరు గమనించండి, 3 కత్తెరలు ఇస్తుంటారు, బట్ తలనీలాలు. ఈ విషయం మీద కూడా సైకో బ్యాచ్, సోషల్ మీడియా సైకో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని కూడా కామెంట్లు చేస్తున్నారండి. అక్కడ జరిగినటువంటి పుణ్య కార్యం ఏదైతే ఉందో దాన్ని కళ్ళకు అద్దుకోవాలి మనం. వాస్తవానికి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు అన్నదానానికి విరాళం ఇచ్చారండి? అన్నా లెజనోవా గారు వెళ్ళారు, సాంప్రదాయబద్ధంగా ఏదైతే టీటీడీ ఫార్మాలిటీస్ ఉంటాయో, డిక్లరేషన్లు ఇవన్నీ ఉంటాయో అవన్నీ పూర్తి చేశారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు, తలనీలాలు సమర్పించారు. అది కూడా భక్తి శ్రద్ధలతో తలనీలాలు సమర్పించి స్వామివారి నివేదన కార్యక్రమం ఏదైతే ఉంటుందో, అర్చనా కార్యక్రమం, వాటిల్లో పాల్గొన్నారు. తర్వాత స్వామివారి అన్నప్రసాదాల కోసం
17 లక్షల రూపాయల వరకు విరాళం ఇచ్చి అక్కడే భక్తులకి అన్నాన్ని వడ్డించారండి. స్వయంగా దైవ భక్తి పూర్వకమైనటువంటి ప్రసన్న వదనంతో ఆమె ఎప్పుడు కూడా కనిపించారు. చాలా మంది గుండు చేపించిన తర్వాత గుండుని ఇలా కవర్ చేసుకొని చీరకొంగుతోటి ఇలా ఉంటారు, కానీ ఎక్కడా కూడా భక్తి శ్రద్ధలే కనపడ్డాయి ఆమె మొహంలో. ఎక్కడా కూడా గుండు కవర్ చేసుకోవాలి ఇలా లేదు. భక్తి భావంతో తిరుమలలో నిజంగా అన్నా లెజనవ్ గారు ప్రవర్తించినటువంటి తీరు హ్యాట్స్ ఆఫ్ అండి. జగనన్నా చూసి నేర్చుకో. గత 5 ఏళ్లలో నువ్వు చేసిన పని ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో. మారు, ఇప్పటికైనా మారు. హిందూ ధర్మాలని గౌరవించు. గత 5 ఏళ్లగా మనం చూసినటువంటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా ఉంది. ఆలోచించండి. కళ్ళు మూసుకుపోయినంత అభిమానం ఉండకూడదు. కళ్ళు మూసుకుపోయేంత తప్పుని తప్పుగా ఒప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పుగా ఉందా, నేను తప్పుగానే మాట్లాడతా. ఒప్పుని ఒప్పుగానే మాట్లాడాలి. జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో చేసినటువంటి పని ఏంటి? తిరుమల సెట్లు తీసుకెళ్లి వాళ్ళ ఇంటి పెరట్లో గుమ్మాల్లో వేసుకుంటారా? ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టేసి తిన్నట్టుగా యాక్టింగ్ చేస్తారా? మరి ఇలాంటి పనులన్నీ మనం చూసాం గత 5 ఏళ్లలో. కానీ ఈ రోజు కదా నిజమైనటువంటి సాంప్రదాయ భావం కలిగినటువంటి వ్యక్తిని మనం చూసినటువంటి భావన మనందరిలోనూ కలుగుతుంది కదా. నిజంగా ఆ భగవంతుడు లెజనవ్ గారి కుటుంబాన్ని చల్లగా కాపాడాలి. రియాలిటీ అండి. దైవం మీద ఆమెకు ఉన్నటువంటి భక్తి, సంప్రదాయాల మీద ఆమె చూపించినటువంటి గౌరవం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ విషయం మీద మీ విలువైనటువంటి కామెంట్ సమాచారం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు ఇంకా ఏదైనా సలహా ఇవ్వాలి అంటే సలహాలు ఇవ్వచ్చు, తీసుకుంటా. నేను కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.